पूरा लोकल। సార్ ఒక్కసారి పద్దెనిమిది నెలల క్రితం మన తెలంగాణకు సంబంధించిన విద్యార్థి మణిదీప్ అకస్మాత్ మరణం జరిగింది. విజిటా అనే రాష్ట్రంలో కాన్సస్ సిటీకి సంబంధించి మరి అక్కడున్న ఒక స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రమాదం వలన చనిపోతే ఆనాడున్న వారి తల్లిదండ్రులు బాలరాజు వారి దంపతులందరూ కూడా తీవ్రమైన బాధతో మరి అకాలంగా వారి ఉన్న ఏకైక అబ్బాయి మరణించటంతో బాధతో నిండిపోయిన ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక ప్రయత్న భాగంలో మరి సోదరులు విక్రమ్ గారు అక్కడ మన ప్రాంతవాసి మన హైదరాబాద్ నివాసి అయిన ఆరిఫ్ గారు ప్రముఖ న్యాయవాదిగా అక్కడ స్థిరపడి ఉన్న వారి సహకారం తీసుకొని కోర్టులో వారి కుటుంబ సభ్యుల పక్షాన కొట్లాడి ఈరోజు వారికి ఎక్స్గ్రేషియా అంటే కంపెన్సేషన్ ప్రభుత్వం నుంచి 5 కోట్ల రూపాయల మేరకు ఈరోజు మేము మరి ఆరిఫ్ గారు ఇక్కడికి వచ్చి న్యాయవాది గారు అదేవిధంగా విక్రమ్ గారు వెంకట్ గారు వచ్చి వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి శ్రీధర్ బాబు గారికి ఈవెంట్కి వచ్చి మా రిక్వెస్ట్ని తీసుకొని మా ఉద్దేశం అంతా కూడా ఇప్పుడు అమెరికాలో చదివే తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక అటార్నీ ఉన్నాడు, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకి మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈవెంట్ పెట్టాము. అబ్దుల్ ఆరిఫ్ గారు విజిటా క్యాన్సర్స్ నుంచి చెక్ తీసుకొని ఇప్పుడు ఒక $600,000కి అంటే క్లోజ్ టు అరౌండ్ లైక్ 500 crores ఆ చెక్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఒకే ఒక్క కొడుకుని కోల్పోయినందువల్ల ఇది అతను వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టేసి ఆ ట్రస్ట్ మీద మా పిల్లాడి పేరు కానీ అది నిలబెడదామని చెప్పేసి చూస్తూ ఉంటే మేము అనుకున్నాం సరే మన మీడియా మిత్రులతోటి లేదంటే మినిస్టర్ తెలంగాణ గవర్నమెంట్తో పనిచేసి మనం ఆ చెక్ ఇద్దాము అని చెప్పి ఉద్దేశంతో నేను ప్రపోజ్ చేయడం జరిగింది ఆరిఫ్ గారికి. దాన్ని ఆరిఫ్ గారు ఒప్పుకొని అమెరికా నుంచి ఇవాళ మార్నింగ్ వచ్చారు. ఇవాళ మార్నింగ్ వచ్చి అతనికి చెక్ ఇచ్చేసి ఇవ్వడం జరిగింది. సో ఎనీ స్టూడెంట్స్ మాది ఒకటే ఉద్దేశం ఏముండారంటే వీ వాంటెడ్ టు బి వెరీ క్లియర్ ఆన్ లైక్ వాట్ వీ వాంట్ టు డెలివర్ టు తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ తెలుగు స్టూడెంట్స్ ఆర్ ఎనీ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ హూ ఆర్ దేర్. Please do not hesitate. If there is any violence happens, within US or anywhere, we have attorney Abdul Arif Garu. He is from. Use this opportunity. If there is anything, you guys have to do it. And I'm from Detroit. We have IT company Co-Tracker. We're always there to help all the students. Anybody who's there, please don't hesitate to reach out. Vikram Sagar Pasala, Abdul Arif Garu. We're always there. Native of originally from Hyderabad. I was born and raised in Hyderabad and left in 1975. But Hyderabad is home, and I would be really happy to be of assistance to any Telugu students in America. You know your rights. If there are any kind of trouble, legal trouble, immigration trouble, or any kind of trouble with the law, I'm there to help. I want to introduce Mr. Balraj Kohli. He will tell the story of his son. It's a very heartwarming, touching story, and that has a legacy of a educational foundation where the spirit of his son will live for. అబ్దుల్ ఆరిఫ్ గారు విజిటా స్టేట్ నుంచి మా బాబు డ్రౌనింగ్ కేసులో మాకు సహాయాన్ని అందించి అక్కడ వచ్చినటువంటి కాంపెన్సేషన్ని మాకు చెక్ రూపంలో తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పించారు. మేము ఈ ధనాన్ని మా బాబు కొల్లి మణిదీప్, మా మదర్ కొల్లి ఇన్యాసమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీగా
మేము స్థాపించి దాని ద్వారా ఒక విద్యా సంస్థని స్థాపించి దాని ద్వారా విద్యా దానం అనేది విద్యా అనేది నేర్పించాలి అనేది ఒక సంకల్పంతో మా బాబు పేరుని మా తల్లి పేరుని కూడా చిరస్థాయిగా ఉంచడానికి వారి మిత్రులను మా బంధువుల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ డిసెంబర్ మొదటి వారంలో అది రిజిస్ట్రేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను అని తెలపడానికి నేను సంతోషిస్తున్నాను. It was my duty to help a fellow Hyderabadi gentleman because I'm also a father. So I gave him a hug and then I sat down with him. I speak a little bit of broken Telugu. Koncham vastundi naku. So with my broken Telugu, I tried to console him the best I could. And then one thing led to another. We filed a lawsuit and won the case. And I wanted to come personally to deliver the check to him, and I want to be a part of his educational foundation. I felt like God has placed me in the right place at the right time, even though we share the faith of humanity, and we're here to help each other. So obviously, nothing in the world can replace his son, but at least the spirit of his life will live through this foundation.